అనకాపల్లి పట్టణం 82వ వార్డు పెద్దరెల్లి వీధి దళితవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీతోనే దళితవాడల అభివృద్ధి సాధ్యమని టీడీపీ నేతలు చెప్పారు. జగన్ రెడ్డి దళితులపై కక్షతోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని, టీడీపీ అధికారంలోకి రాగానే దళిత యువకులను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని, రాష్ట్రానికి పట్టిన వైకాపా జబ్బుకు టీడీపీ జనసేన పొత్తే వ్యాక్సిన్ అని, టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్తు గ్యారంటీ పథకాలను అర్హులందరికీ అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ ఈరోజు అనకాపల్లి పట్టణం 82వ వార్డు పెద్దరెల్లి వీధి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో జరిగిన భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ రిజిస్ట్రేషన్ చేసి పథకాలను ప్రజలకు, మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలారపు త్రినాథ్, కొనతాల రత్నకుమారి, సూరి సతీష్ కుమార్, ఆకుల నానాజీ, సోమాదులు ఈశ్వరరావు, చెన్నా సత్యవతి, ఎర్రంశెట్టి పోలారావు, గైపూర్ త్రినాథ్, ఆళ్ల జగన్, బుద్ధ భూలోకనాయుడు, రాజ్ కుమార్, అనిల్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారిద్దరికి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000, ఆడబిడ్డ ఇది నుంచి 18 ఏళ్ళ నుండి ప్రతి స్త్రీకి నెలకు 1,500, దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, 20 లక్షల మంది యువతికి ఉపాధి, నిరుద్యోగులకు యువగలం నిధి నుంచి నెలకు నిరుద్యోగ వృత్తి, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారి అన్ని వివాదాల పట్ల ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీటి కుళాయిల కనెక్షన్, పేదలు సంపన్నులను చేసే P4 5 ఏళ్ళ కనీసం రెట్టింపు ఆదాయం.